హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే హెయిర్ గ్రోత్ బాగా రావటానికి నేనైతే ఒక స్ప్రే అయితే తీసుకొచ్చానండి. నేనైతే స్ప్రే అంటున్నాను, ఇది కాటన్తో అయినా స్ప్రే బాటిల్లో అయినా వేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇదైతే పిల్లలకి పెద్దలకి ఎవరైనా వాడచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే మా పాపకు పెడుతున్నానండి. హెయిర్ చాలా బాగా గ్రోత్ ఉంటుంది. తెల్ల వెంట్రుకలు, చుండ్రు అవన్నీ తగ్గిపోతాయి. మా పాపకి తలస్నానం చేపించి పెట్టిన హెయిర్ చూడండి ఎలా ఉందో. హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారికే రిజల్ట్ అయితే రాదండి. 3 months ట్రై చేయాలి. వీక్లీ త్రీ టైమ్స్ అయితే ఇది అప్లై చేసుకోవాలి. చూసారు కదా, గుంట గలగరాకు, బ్రింగ్రాజ్ అని కూడా అంటారు. ఈ ఆకుని గుప్పుడైతే తీసుకొని మిక్సీ జార్లో వేసి తగినంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్రింగ్రాజ్ ఆయిల్ అన్నీ కూడా ఉంటుంది కదండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. చుండ్రు, తెల్ల వెంట్రుకలు అన్నీ పోతాయి. హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అయితే మనం స్ట్రైన్ చేసుకొని ఇలాగా ఒక బౌల్లో అయితే తీసుకున్నాము. ఇప్పుడు నేను మా పాపకైతే అప్లై చేసుకున్నాను. హెయిర్ అయితే చిక్కులు లేకుండా దూకొని పార్టీషన్గా తీసుకొని కాటన్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా స్ప్రే బాటిల్తో అయినా అప్లై చేసుకోవచ్చు. చూసారు కదండి, మా పాపకైతే పెడుతున్నాను నేను. చూడండి, రూట్స్కి అయితే బాగా అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ స్ప్రే ఒక ½ an hour పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా వీక్లీ థ్రైస్ పెట్టుకోవాలి. 3 months ఇలా అప్లై చేస్తుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా పాపకైతే అప్లై చేస్తున్నానండి. చూసారు కదా, రూట్స్కి బాగా అప్లై చేసుకోవాలి. చూడండి, మొత్తం హెయిర్కి అయితే పట్టించేసాను. కాసేపు మర్దన అయితే చేయండి. బాగా హెయిర్ పట్టించేసి ½ an hour అలానే ఉంచి తలస్నానం అయితే చేపిస్తాను. హాయ్ అండి, మా మమ్మీ అయితే గుండగలరాకు హెయిర్కి పట్టించేసింది. బాగా హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది. నేను తలస్నానం చేసుకొని వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా అయితే తలస్నానం చేసిన తర్వాత చూసారు కదండి, హెయిర్ అంటే ఒక్కసారికే రిజల్ట్ అయితే వచ్చేదండి. వీక్లీ థ్రైస్ ఖచ్చితంగా పెట్టాలి. 3 months ఇలాగా వాడుతూ ఉండాలి. అలా అయితేనే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. గ్రే హెయిర్ ఉండదు, చుండ్రు రాదు, ఏది ఉండదు. ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారు కదండి, హెయిర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకైతే ఏది అవసరం లేదండి. చూసారు కదండి, మా పాప హెయిర్ ఎలా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.